బిగినింగ్ మీ వెరీ బిగినింగ్స్ అవునంటూ కాదంటూ కదండి త్రివిక్రమ్ గారి రైటర్గా స్వయంవరం బిగినింగ్ అది యాక్చువల్గా స్వయంవరమే మళ్ళీ ఇదే స్వయంవరంగా మారింది. ఓకే, అది ఆ సినిమాకి కూడా మీరు ఎవరో ప్రొడ్యూసర్కి మీకు చిన్న క్లాష్ వచ్చి మీరు బయటికి రావాల్సి వచ్చిందా, చంద్రసిద్ధార్థ గారు బయటికి రావాల్సి వచ్చిందా? వచ్చి అంటే మాది ట్రైలక్ అని ఒక బ్యాచ్ ఉందండి. ఆ బ్యాచ్లో చందు గారు మెయిన్ అనమాట. చందు గారిని మేమంతా కలిసేవాళ్ళం రెగ్యులర్గా. అప్పుడు ఎవరూ ఏమీ కాదు ఇండస్ట్రీలో. ఆ టైంలో త్రివిక్రమ్ కథా మాటలు రాస్తే దానికి చందు గారి డైరెక్షన్లో శ్యామ్ ప్రసాద్ ప్రొడ్యూసర్గా, వేణు హీరోగా ఒక సినిమా అనుకున్నాం. అదే అవునంటూ కాదంటూ. అయితే అది స్టార్ట్ అయిన తర్వాత 2 రోజుల తర్వాత ప్రొడక్షన్తో సంబంధం లేని ఒక మనిషి ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఒక మనిషి వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద అనవసరంగా నోరు పారేసుకున్నాడు. ఓకే, దానికి చందు గారు హర్ట్ అయ్యారు. దానికి ప్రొడ్యూసర్ ఏమీ అతనికి ఇది చేయలేదు. అంటే ఎవరైతే అరిచాడో అతనికి సపోర్ట్ చేశాడు. అంటే ఇది చేయలేదు, మందలించలేదు. అంటే నువ్వు అతను సపోర్ట్ చేస్తున్నావా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ని అలా అంటే అని చందు గారు హర్ట్ అయ్యి ఐఎమ్ నాట్ డూయింగ్ అని అన్నారు. అయితే ఫ్రాంక్గా ఆ సినిమా మాకు రావడానికి కారణం చందు గారే. అందుకు చందు గారు నేను ఐఎమ్ క్విట్టింగ్ అన్నారు. ఆ టైంలో నాకు అంటే అప్పుడు సాంగ్స్ రికార్డింగ్ అయిపోయాయని నేను ఉండాలి ఫ్రాంక్గా. కానీ చందు గారి వల్ల నేను మళ్ళీ అక్కడ ఇది అవడం కరెక్ట్ కాదు అని నేను కూడా క్విట్ అయ్యాను. ఓకే, అది సార్ అక్కడ మీకు త్రివిక్రమ్ గారికి మీకు అక్కడ ఏమి అపోహలు జరగలేదండి? ఎప్పుడు లేదండి. ఇప్పుడు కూడా వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఆ సందర్భంలో ఈవెన్ రూమ్ నుంచి కూడా మీరు బయటకు వచ్చేసారంట. రూమ్లో కూడా రూమ్మేట్గా ఉన్న మీరు కూడా కోపంతో రూమ్కి బయటకు వచ్చేసారంట. లేదు అదంతా అది అసలు సంబంధం లేదు. నేను యాక్చువల్గా త్రివిక్రమ్ సునీల్ రూమ్మేట్స్ కదా. ఆ టైంలో నా బ్రదర్ నా తమ్ముడు నాతో పాటు ఉండడానికి వచ్చినప్పుడు నలుగురికి సరిపోదు కాబట్టి నేను సెపరేట్గా ఇంకో రూమ్ తీసుకున్నాను. ఓకే, కానీ ఇప్పటికి మీరు ఎన్ని ఇంటర్వ్యూలలో చెప్పినా కూడా త్రివిక్రమ్ గారితో ఎందుకు పని చేయట్లేదు మీరు అంటే ఇంకా ఓపెన్ అప్ అవ్వకుండా చెప్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. నిజంగా అంత కుదరలేదా మీ ఇద్దరికి? ఎందుకు అలాంటి సిచ్యువేషన్ రాలేదా? అంటే నేను ఇప్పటికి నేను ఏది చెప్పానో దాని మీద స్టిక్ అవుతానండి. నేను ఇప్పటివరకు ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు మీ సినిమా ఇవ్వండి అని అడగలేదు. అంటే అది గర్వం కాదు, అహంకారం కాదు. మెయిన్ ఏంటంటే ఆ సినిమాకి నేను యాప్ట్ అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళే ఇస్తారు. యాప్ట్ అంటే నేను నా వల్ల 99% న్యాయం జరుగుతుంది, ఇంకొకరిని పెట్టుకుంటే 100% న్యాయం జరుగుతుంది అంటే ఆ 100% ఎవరి వల్ల న్యాయం జరుగుతుందో వాళ్ళని పెట్టుకోవాలని నా ఉద్దేశం. అల్టిమేట్గా సినిమా బాగుండాలి. అక్కడ ఆర్పి పట్నాయక్ ఉన్నాడా ఎవరు ఉన్నాడా అనవసరం. అలా ఆలోచించేటప్పుడు ఒకవేళ త్రివిక్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను 99%, అతన్ని అనుకుంటే ఇంకో మనిషి 100% అని తనకు అనిపిస్తే తన 100% వాటిని తీసుకోవాలి తప్పితే నన్ను తీసుకోకూడదు. బికాజ్ వీఆర్ ఫ్రెండ్స్. ఎందుకంటే సినిమాకి హెల్ప్ అవ్వాలి, మన రిలేషన్ ఉంది కదా, మనం కలిసి చేద్దాం అనే ఉద్దేశం అతనిలో వస్తే అతని సినిమాకి బ్యాడ్ అవుద్ది. బహుశా అతను చేసిన ఇప్పటివరకు సినిమాలకి నేను 100% అని తను అనుకోకపోయి ఉండొచ్చు. అందుకు తను నన్ను ఆప్ట్ చేసుకోకపోయి ఉండొచ్చు. దట్ డజంట్ మీన్ దట్ హీ డజంట్ లైక్ మై మ్యూజిక్ ఆర్ హీ డజంట్ లైక్ టు వర్క్ విత్ మీ. అంత జెన్యున్గా ఉంటుందా మీ ఒపీనియన్? అంటే ఎంతైనా మనం మనుషులం కదా, ఎక్కడో ఉంటుంది కదా, రూమ్లో కలిసి ఉన్నాం, కలిసి పెరిగాం. అస్సలు నాకు అది లేదు. అదే అలాంటిది ఏమీ లేదు ఫ్రాంక్గా. ఇఫ్ హీ కాల్స్ ఐ విల్ గో. తను పిలిచాడంటే ఆర్పి ఇది 100% చేస్తాడు కాబట్టి అని అనిపిస్తే పిలుస్తాడు కదా, పిలిచిన నేను డెఫినెట్గా వెళ్ళి చేస్తాను. ఇట్స్ దెర్ ఈజ్ నో ఇది ఆబ్లిగేషన్ అనేది ఉండకూడదు. ప్రొఫెషనల్